మట్టిలో మాణిక్యాలను వెలికితీసే ప్రక్రియలో ఈరోజు ఇంకో మట్టిలో మాణిక్యాన్ని తీసుకురావడం జరిగింది. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులారా, రాళ్ళన్నకి లేసు పెట్టేటి దాననురా, రాళ్ళన్నకి లేసు పెట్టేటి దాననురా, రావి ఉంగరాల రాత రాసినావురా. పల్లెల్లో పండుగలు ఎంత ముద్దుగుండో, ఎంత గమ్మతుండో, యాదికొస్తేనే మనసు ఊగినట్టుగుండో, పొంగినట్టుగుండో. రమణ చందనాలు వెన్నెల ప్రజాపాలనొచ్చినాదిరో వెన్నెల, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతనే చెప్పాలి గుండె గాయాల గోత. ఇంకా ఇప్పుడు మీరు ఈ ఉద్యమం వైపు, తెలంగాణ ఉద్యమం వైపు రావడానికి కారణాలు ఏంటి అక్క? కారణాలు ఏంటి అంటే శ్రీకాంతాచారి చనిపోయిండు అన్న. పొడిచేటి పొద్దు పొడుపుల్లో పొడిచిండు శ్రీకాంతాచారి, రగిలేటి అగ్ని మంటల్లో దూకిండు ఉద్యమకారి. తెలంగాణ ఉద్యమంలో మీరు మొదటగా పాడిన పాట ఏంటి అక్క? అసైదులారతి కాళ్ళ గజ్జల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి. మీ భర్త గురించి చెప్పకుండా ముసిముసి నవ్వులు నవ్వుతురుగా. దొరగారి జీతగాడ దొర ఎట్లగా సెటోడా, దొరగారి జీతగాడ దొర ఎట్లగా సెటోడా. అక్క ఇప్పుడు మీరు మహిళలు కదా, ఈ మహిళలు కళాకారులు వచ్చినప్పుడు ఊళ్ళో వాళ్ళు కావచ్చు, చుట్టాలు కావచ్చు, చాలా మాట్లాడరుగా, అలాంటివి ఏమైనా ఫేస్ చేసారక్క మీరు? అక్క మీకు ఆడపిల్లల మీద ఏమైనా పాటలు వచ్చాక? ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లనట, నేను పాడు పిల్లనట. మట్టిలో మాణిక్యాలను వెలికితీసే ప్రక్రియలో ఈరోజు ఇంకో మట్టిలో మాణిక్యాన్ని తీసుకురావడం జరిగింది. ఆమె పేరు, వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారి మాటలు తెలుసుకుందాం. అక్క నమస్తే అక్క. నమస్తే అన్న. అక్క మీ పేరేంటి, మీ ఊరేంటి, మీ నేపథ్యం ఎక్కడి నుంచి మొదలైంది అక్క? నాది 2009 నుంచి తెలంగాణ ఉద్యమం అప్పుడు స్టార్ట్ అయిందన్న. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చేసాను 2009 నుంచే పాటలు పాడడం మొదలు పెట్టినా? అవునన్న. ఓకే. అప్పటి నుంచి పాటలు అంటే నాకు చాలా ఇష్టము. పాటలు పాడటానికి ఎక్కడ ప్రోగ్రామ్ అయినా వెళ్తుంటాను. తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాను నేను. అప్పటి నుంచి స్టార్ట్ అన్నాను. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారా మీరు? అవునన్న. అయితే ఒక తెలంగాణ ఉద్యమ పాటతో మొదలు పెడతాం మన ఇంటర్వ్యూ. ఒక పాట పాడండి అక్క ఉద్యమం గురించి. ఓకే అన్న, అమరవీరుల పాట పాడుకో. ఓకే పాడండి అక్క. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార, జగడమాడుతున్నమో విద్యార్థి శూరులారా. తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార, జగడమాడుతున్నమో విద్యార్థి శూరులారా. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార, జగడమాడుతున్నమో విద్యార్థి శూరులారా. తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార, జగడమాడుతున్నమో విద్యార్థి శూరులారా.
చాలా గొప్ప పాట పాడిరాక అమరవీరుల గురించి. అమరవీరులే లేకపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉండేది కాదు. వారి త్యాగం వల్లనే ఇప్పుడు తెలంగాణ వచ్చింది. ఇంకా ఇప్పుడు మీరు ఈ ఉద్యమం వైపు, తెలంగాణ ఉద్యమం వైపు రావడానికి కారణాలు ఏంటి అక్క? కారణాలు ఏంటి అంటే శ్రీకాంత్ చారి చనిపోయిండు అన్న. శ్రీకాంత్ చారి చనిపోయిండు. ఎర్ర ఉపాలి తాత వెళ్తున్నారు అంటే నాకు అప్పటిదాకా తెలియదు అసలు. ఎర్ర ఉపాలి తాత వెళ్తున్నాడు. ఏంది తాత ఏంది పరిస్థితి అంటే తాత అవుతాడు మాకు. ఓకే అన్న. ఏంది తాత ఏంది పరిస్థితి అంటే ఇట్లా సంగతిరా, ఇప్పుడు తెలంగాణ కోసము శ్రీకాంతాచారి చనిపోయిండు, ఇప్పుడు వెళ్ళాలి ఎక్కడికంటే నాకు అప్పటి నుంచి ఇంకా లేదు తాత నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళు అట్లా అనేసి అప్పుడే నాకు అనిపించింది ఈ తెలంగాణ కోసం చావడం ఎందుకు, సచ్చి సాధించేది ఏముంది, బ్రతికి సాధించాలి కదా. అట్లా అనేసి నాకు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలి, నేను కూడా ఎక్కడ పుట్టి పెరిగిందాన్నే కదా. అలా ఆలోచన వచ్చి నేను కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చేసాను. అక్క తెలంగాణ ఉద్యమంలో మీరు మొదటగా పాడిన పాట ఏంటి అక్క? తెలంగాణ ఉద్యమంలో మేము మొదటిగా పాడుకున్న పాటలు అంటే అసైదులారతి కాళ్ళ గజ్జల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి. అసైదులారతి కాళ్ళ గజ్జల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి. అరే అసైదులారతి కాళ్ళ గజ్జల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి. అసైదులారతి కాళ్ళ గజ్జల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి. అరే మా కలికేకలే తెలంగాణ పిలుపులై రాష్ట్రమొచ్చేదాకా ఇక ఆగవు పొలికేకలే. అసైదులారతి కాళ్ళ గజ్జల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి. అరే అసైదులా అసైదులా అరే అసైదులా అరే అసైదులా అరే అసైదులా అరచి కాళ్ళ గజ్జల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి. అసైదులారతి కాళ్ళ గజ్జల గమ్మతి, తెలంగాణ లడాయికి జరుగుతున్న హిమ్మతి. అరే మా కలికేకలే తెలంగాణ పిలుపులై రాష్ట్రమొచ్చేదాకా ఇక ఆగవు పొలికేకలే. అసైదులారతి కాళ్ళ గజ్జల గమ్మతి, తెలంగాణ లడాయికి సాగుతున్న హిమ్మతి. అరే రాష్ట్రమొచ్చేదాకా ఇక ఆగవు పొలికేకలై రాష్ట్రమొచ్చేదాకా ఇక ఆగవు పొలికేకలై. రాష్ట్రమొచ్చేదాకా ఇక ఆగవు పొలికేకలే, ఇక రాష్ట్రమొచ్చేదాకా ఇక ఆగవు పొలికేకలే. చాలా మంచి పాట అక్క, ఇది తెలంగాణ ఉద్యమంలో ఉర్రు తొలగించిన పాట. ఆ పాటను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అక్క మీకు కూడా. థ్యాంక్ యూ అన్న. అక్క ఇప్పుడు మీరు మహిళలు కదా, ఈ మహిళలు కళాకారులు వచ్చినప్పుడు ఊళ్ళో వాళ్ళు కావచ్చు, చుట్టాలు కావచ్చు, చాలా మాట్లాడరుగా, అలాంటివి ఏమైనా ఫేస్ చేసారక్క మీరు? అంటే అంటనే ఉంటారన్న, ఇక అంతేనా? వదిలేసేయాలి ఇక ఈ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. కానీ మనం పడే బాధలేంది కష్టాలేంది అనేసి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి తెలియదన్న. అవునవును. ఇప్పుడు మేము ఎన్ని బాధలు ఇక్కడికి పడుకుంటూ వచ్చినామో అది మాకు మాత్రమే తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు కదా. అవునవును. అనుకుంటూనే ఉంటారు కానీ అవి మనం అన్ని పట్టించుకోవద్దు. ఓకే అక్క, ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారాక? ఇప్పుడు మీరు ఏమన్నా మీటింగ్లో పోవాలన్నా, ఏమైనా సభలు పోవాలన్నా పోతారు, నైట్ అయింది, మళ్ళీ నైటు అక్కడ మీటింగ్ అయిపోగానే కళాకారులు ఎక్కడనో అక్కడ వదిలిపెడతారు, మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి రావాలి. ఆ టైంలో మీరు ఏమైనా ఇబ్బందులు కానీ ఏమైనా ఎదుర్కొన్నారాక? అవునన్న, చేసినాము. అప్పుడు ఉద్యమం అప్పుడు అసలు మాకు ఏడ ఉండాలో తెలియదు, అప్పుడు ఎక్కడి నుంచి ఎవరు పోలీసులు వస్తారో తెలియదు. అవును, అలాంటి పరిస్థితులు చాలా వచ్చినాయి అన్న. ఒక్కొక్క టైంలో కనీసం నీళ్ళు ఇచ్చేటోళ్ళు కూడా లేరు అన్న. ఆ టైంలో నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు, అన్నం పెట్టేటోళ్ళు కూడా లేరు అన్న అసలు కనీసం. అప్పుడు చాలా బాధలు ఎదుర్కొన్నాం అప్పుడు. జానపద పాటలు ఏమైనా వస్తాయక? పాడతాను, పాడరా ఒకసారి. కటా కట్టకు బండి కాడెడ్ల బండి, కటా కట్టకు బండి కాడెడ్ల బండి, బండి యాపర పిలదో రాములయ్య, నేనొస్తర పిలదో రాములయ్య. బండి యాపర పిలగో రాములయ్య, నేనొస్తర పిలగో రాములయ్య. బండి యాపర పిలదో రాములయ్య, నేనొస్తర పిలదో రాములయ్య. బండి యాపర పిలగో రాములయ్య, నేనొస్తర పిలగో రాములయ్య. మూల మలుపుల కాడ ముచ్చటలా
బాగా పాడిరు అక్క, చాలా అద్భుతంగా ఉంది అక్క మీ పాట. థ్యాంక్ యూ అన్న. అక్క మీకు ఆడపిల్లల మీద ఏమైనా పాటలు వచ్చాక వస్తాయి పాడరా? పాడతా అన్న. ఓకే పాడు. ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లనట నేను పాడు పిల్లనట. 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 ఎవరికి గొరగాని నాది ఏమి జన్మమ్మో, ఎవరికి గరగాని ఏమి జన్మమ్మో, ఎవరికి గొరగాని నాది ఏమి జన్మమ్మో. ఎవ్వరికి గొరగాని నాది ఏమి జన్మమ్మో. ఎందుకీ కర్మ నాకెందుకీ కర్మ. ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లనట నేను పాడు పిల్లనట. ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లనట నేను పాడు పిల్లనట. పుర్రా చేత మంత్రాసాని పురుడు పోసింది నా పేగు గోసింది. రాసేత మంత్రసాని పురుడు పోసింది నా పేరు పోసింది. పుర్రా చేత మంత్రాసాని పురుడు పోసింది నా పేగు గోసింది. రాసేత మంత్రసాని పురుడు పోసింది నా పేరు పోసింది. నవ్వు ముఖము లేకుండా నా అవ్వ చూసింది. 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 3 రోజుల తరువాతే మా నాన్న ముట్టిండు నా దగ్గరికొచ్చిండు. ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లనట నేను పాడు పిల్లనట. ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లనట నేను పాడు పిల్లనట. నేను పాడు పిల్లనట నేను పాడు పిల్లనట నేను పాడు పిల్లనట. నేను పాడు పిల్లనట. చాలా గొప్ప పాట పాడిరాక. ఇప్పటికీ ఆడపిల్లలు అంటే చిన్న చూపే. ఆడపిల్లలు పుట్టిన చాలు వాళ్ళని అది ఒక పెద్ద శాపంగా భావిస్తారు. అవునన్న. ఇప్పటికైనా ఆడపిల్లలు అంటే ఇంటికి వెలుగు, ఆడపిల్లలు ఉంటేనే ఇంటికి అందం. ఆడపిల్లలు ఎప్పుడు అంటే ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో అక్కడనే దేవతలు పూజింపబడతారనేసి అంటారు. అలాంటి ఆడపిల్లలను కాపాడుకుందాం, వాళ్ళని బతికించుకుందాం. దయచేసి ఆడపిల్లని ఇబ్బంది పెట్టకూరి. ఆడపిల్లలు పుడితే శాపంగా భావించకండి. అక్క అమ్మ మీద ఏమైనా పాటలు వచ్చాక అమ్మ నాన్న మీద ఇట్లా ఓకే అన్న, వస్తాయి అన్న పాట. ఒకసారి పాడరా? పాడతాను. అమ్మా నన్ను గంగ రుణము తీరేదేలమ్మా, భూదేవి కన్న గొప్ప గుణము నిదమ్మా. అమ్మ నన్ను కన్న రుణం తీరేదిలమ్మా, భూదేవి కన్న గొప్ప గుణము నీదమ్మా. అమ్మా నన్ను గంగ రుణము తీరేదేలమ్మా, భూదేవి కన్న గొప్ప గుణము నిదమ్మా. అమ్మ నన్ను కన్న రుణం తీరేదిలమ్మా, భూదేవి కన్న గొప్ప గుణము నీదమ్మా.
చాలా గొప్ప పాట అక్క ఇది. ఎర్ర ఉపాలన్న రాసిన పాటలలో నాకు చాలా ఇష్టమైన పాట. ఎందుకంటే నవమాసాలు మోసి పెంచుతాయి తల్లి. కానీ ఇప్పుడు ఏమైందంటే అంటే తల్లి వాళ్ళను ప్రయోజకులు చేస్తుంది పిల్లలను. వాళ్ళకి రెక్కలు రాగానే ఎగిరిపోతారు. ఈ తల్లిదండ్రులను ఎక్కడ వదిలిపెడతారు. ఇప్పుడు ఎక్కువగా తెలంగాణలో కావచ్చు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా వృద్ధాశ్రమాలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికైనా మీరు ఒక్కటే గమనించాలి, మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని ప్రయోజకులు చేస్తారు. ఆ తల్లిదండ్రులు మీ నుంచి ఏం ఆశించారు? బుక్కడు బువ్వ పడుకోవడానికి పిడికడు జాగడ. ఆ జాగను ఆ బుక్కడు బువ్వను అందిస్తే వాళ్ళే సంతోషంగా మిమ్మల్ని చూసుకుంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. అదొక్క పని చేయరు. జర తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో లేకురి, వాళ్ళని ఇబ్బందులు పెట్టకూరి. అక్క ఈ ఉద్యమ పాటలేనా, ఈ అమ్మా నాన్న పాటలేనా, ఫోక్ సాంగ్స్ ఇట్లా ఏమైనా వస్తాయక్క? ఫోక్ సాంగ్స్ కూడా వస్తాయి అన్న. ఒకసారి పాడరాక ఫోక్ సాంగ్స్? ఓకే అన్న, తప్పకుండా వాడతా. శ్రీరాంపురం గట్ల నడుమ బండి బోదురా బవయ్యా బండి బోదురా, నా మనసు మీద మన్ను వాడ నీ మీద ఎరో బవయ్యా నీ మీద ఎరా. శ్రీరాంపురం గట్ల నడుమ బండి బోదురా బవయ్యా బండి బోదురా, నా మనసు మీద మన్ను వాడ నీ మీద ఎరో బవయ్యా నీ మీద ఎరా. మీరు పాట పడినట్లేదు, ఏదో మంచిగా చూసుకొని మీ పెనిమిటికి చెప్పినట్టే ఉంది.
ఏంది నిజంగా మీద లవ్ మ్యారేజ్ అక్క ప్రేమేనా? అదే అదే అందుకే పాట పాడినట్లేదు, నిజంగా మీ పెనివిడికి చెప్పినట్టే ఉంది నాకు. మీ భర్త గురించి చెప్పకుండా ముసి నవ్వులు నవ్వుతురుగా, మీ భర్త గురించి ఒక పాట పాడరా? ఓకే అన్న తప్పకుండా. దొరగారి జీతగాడ దొర ఎడ్లగా సెటోడా, 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 దొడ్డెక్కి సైగ చెయ్యరో మరుదుల మల్లేశ, దొడ్డెక్కి సైగ చెయ్యరో, మనసుల మల్లేశ, దొడ్డెక్కి సైగ చెయ్యరో మనసుల మల్లేశ, దొడ్డెక్కి సైగ చెయ్యరో, చెయ్యరో మనసుల మల్లేశ, దొర ఎడ్లగా సెటోడా, దొరగారి జీతగాడ, దొర ఎడ్లగా సెటోడా, దొరగారి జీతగాడ, దొడ్డెక్కి సైగ చెయ్యరో మనసుల మల్లేశ, దొడ్డెక్కి సైగ చెయ్యరో. చెయ్యరో మనసుల మల్లేశ, మా ఇంటి పక్క పొంటి మందన్న వండలేదు, మా ఇంటి పక్క పట్టి మందన్న వండలేదు, మా ఇంటి పక్క పొంటి మందన్న వండలేదు, మా ఇంటి పక్క పొంటి మందన్న వండలేదు, ఒంటిగా ఒక్కదాన్ని రో మనసుల మల్లేశ నేనెట్టలేదు, పాడు పాడు. ఒంటిగా ఒక్కదాన్ని రో మనసుల మల్లేశ నేనెట్టలేసి వద్దురో మనసుల మల్లేశ, ఇక ఒక్కదాన్ని రో మనసుల మల్లేశ, నేనెట్టాలేసి వద్దురో మనసుల మల్లేశ, దొర ఎడ్ల దాచుకుంటా దొడ్డెక్కి సైగ చేస్తా, దొర ఎట్ల కాసుకుంటా దొడ్డెక్కి సైగ చేస్తా, దొర ఎడ్ల దాచుకుంటా దొడ్డెక్కి సైగ చేస్తా, దొర ఎట్ల కాసుకుంటా దొడ్డెక్కి సైగ చేస్తా, దయ ఉంచి రాకపోతివే నారి ముద్దుల జమున, దయ ఉంచి రాకపోతివే నారి ముద్దుల జమున, దయ ఉంచి రాకపోతివే నాయి ముద్దుల జమున, దయ ఉంచి రాకపోతివే నాయి ముద్దుల జమున, పక్కాన బాలుడుండు పందిట్ల పురుషుడుండు, పక్కాన బాలుడుండు పందిట్ల పురుషుడుండు, పక్కాల బాలుడుండు పందిట్ల పురుషుడుండు, పక్కాన బాలుడుండు పందిట్ల పురుషుడుండు, నేనెట్టాలేసి వద్దురో మనసుల మల్లేశ, నేనెట్టాలేసి వద్దురో మనసుల మల్లేశ, నేనెట్టాలేసి వద్దురో మనసుల మల్లేశ, నేనెట్టాలేసి వద్దురో మనసుల మల్లేశ, బాలుణ్ణి బండబెట్టి బాలుణ్ణి బండబెట్టి పురుషుణ్ణి బుధకరించి, బాలుణ్ణి వండబెట్టి పురుషుణ్ణి కుదరకిచ్చి, బాలుణ్ణి బండబెట్టి పురుషుణ్ణి బుధరగించి, బాలుణ్ణి వండబెట్టి పురుషుణ్ణి కుదరకిచ్చి, మెల్లంగా లేసి రావే నారి ముద్దుల జమున, మెల్లంగా లేసి రావే నారి ముద్దుల జమున, మెల్లంగలేసి రాయే నాయి ముద్దుల జమున, మెల్లంగలేసి రాయే నాయి ముద్దుల జమున, మా ఇంటి పక్క పొంటి మందన్న వండలేదు, 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 నేనెట్టాలేసి వద్దురో మనసుల మల్లేశ, నేనెట్టాలేసి వద్దురో మనసుల మల్లేశ, నేనెట్టాలేసి వద్దురో మనసుల మల్లేశ, నేనెట్టాలేసి వద్దురో మనసుల మల్లేశ, నల్లా దొంగడిస్తా నీ పాక మీదికొస్తా, నల్లా గొంగడిస్తా నీ పాక మీదికొస్తా, నల్లా దొంగడిస్తా నీ పాక మీదికొస్తా, నల్లా గొంగడిస్తా నీ పాక మీదికొస్తా, నువ్వు జనకకుండా రావే నారి ముద్దుల జమున, నువ్వు జనకకుండా రావే నారి ముద్దుల జమున, నువ్వు జనకకుండా రాయే నాయి ముద్దుల జమున, నువ్వు జనకకుండా రాయే నాయి ముద్దుల జమున, నువ్వు జనకకుండా రాయే నారి ముద్దుల జమున, నువ్వు జనకకుండా రావే నారి ముద్దుల జమున, నువ్వు జనకకుండా రాయే నాయి ముద్దుల జమున, నువ్వు జనకకుండా రాయే నాయి ముద్దుల జమున, నువ్వు జనకకుండా రాయే నారి 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 ముద్దుల జమున. బాగుంది అక్క మీ గొంతు కూడా. థ్యాంక్ యూ. అక్క ఎర్రవుపాలు మీ తాత అన్నారు కదా, మీ తాత రాసిన పాటలలో మీకు ఇష్టమైన పాట ఏంటిదక్క? డప్పు డప్పు సాంగ్ అన్న. ఒకసారి పాడరా అక్క? ఓకే అన్న తప్పకుండా వాడతా. ఓకే, పాడండి. సీలు కొయ్యకునున్న నా డప్పును తీసి సీటకోలను చేతబట్టి గుణగుణాడుగుల డమడమ ధ్వనితో పామారులను నడిపింది, ఉద్యమాలను పొంగించింది, ప్రజా కళలకు ప్రాణం పోస్తూ ప్రపంచమంతా చాటింపై మేలుకొలుపు
డప్పునాది మేలు కొలుపు డప్పునాది లెల్లే 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 అరే తగతా లెల్లే లెల్లే లే జంబుతానే లెల్లే మాలెల్లెలే జంబుతానే లెల్లే మాలెల్లె. అరే తగతా లెల్లే లెల్లే లే జంబుతానే లెల్లే మాలెల్లెలే అరే ఓకే అన్న సారీ అన్న ఫస్ట్ కాంచి తీసుకో తీసుకో. తగతా లెల్లే లెల్లే లే జంబుతానే లెల్లే మాలెల్లెలే అరే తగతా లెల్లే లెల్లే లే జంబుతానే లెల్లే మాలెల్లెలే అరే నుదురు సకర్రను కుదురుగా చేసి సింత గింజంబలి సిక్కగా పూసి అరే నుదురు సకర్రను కుదురుగా చేసి సింత గింజంబలి సిక్కగా పూసి అరే దుడ్డె తోలుగోసి నిండార మూసి నింగినంత డప్పు సాటింపు చేసి అరే దుడ్డె తోలుగోసి నిండార మూసి నింగినంత డప్పు సాటింపు చేసి అరే దాన 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 రచ్చబండ కాడ దాన 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 రచ్చబండ కాడ దాన 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 రచ్చబండ కాడ సబ్బండ జాతిని ఏకము చేసి సబ్బండ జాతిని అరే సబ్బండ జాతిని ఏకము చేసి ఎద ఎదలను కలిపే నాదము తానే మోగుతున్నంటి డప్పే నాది తగతా లెల్లే లెల్లే లే జంబుతాలే లెల్లే మాలెల్లెలే అరే తగతా లెల్లే లెల్లే లే జంబుతాలే లెల్లే మాదిగలే అరే ఊళ్ళ నాటి తీర్థాలలో అందరూ కలిసే శుభవేళల్లో అరే ఊళ్ళ నాటి తీర్థాలలో అందరూ కలిసే శుభవేళల్లో అరే గజ్జల దానికి ప్రేరణ తానే ఉత్తేజాన్ని రగిలిస్తుంది అరే గజ్జల దానికి ప్రేరణ తానే ఉత్తేజాన్ని రగిలిస్తుంది అరే అందరినీ మురిపించే శబ్దమే అందరినీ అరే అందరినీ మురిపించే శబ్దమే అరే యోగ యోగముల రూపము నాది అరే యోగ యోగముల రూపము నాది అరే ధన ధన మోగటి డప్పు తనయ్యి మోగుతున్నంటి డప్పే నాది అరే తగతా లెల్లే లెల్లే లే జంబుతాలే లెల్లే మాదిగలే లే జంబుతాలే లెల్లే మాదిగలే 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 చాలా అద్భుతంగా ఉంది అక్క పాట. థ్యాంక్ యూ అన్న. ఓకే. ఇంకా మహనీయుల పాటలు ఏమైనా వచ్చాక మీకు? ఓకే అన్న తప్పకుండా వాడతా. పాడండి ఒకసారి. దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా అరే అందుకోండి పేదల్లా దండాలు మహనీయుల్లారా లారా అందుకోండి పేదల్లా దండాలు మహనీయుల్లారా
వచ్చిన ఇంకేమన్నా కటకనాలు వాడు మంచి రాళ్ళన్నకి లేసు పెట్టేటి దాననురా రాళ్ళన్నకి లేసు పెట్టేటి దాననురా రావి ఉంగరాల రాత రాసినావురా మందులోడా 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 ఓరి మాయలోడా మామరారా గోగు చిన్నవాడా మందులోడో ఓరి మాయలోడా మామరాడా గోగు చిన్నవాడా అరే మందులోడా ఓరి మాయలోడా మామరారా గోగు చిన్నవాడా మందులోడో ఓరి మాయలోడా
తల్లి నీ ఒడి నిండా త్యాగాల మూట అల్లని బ్రతుకంతా ఉద్యమాల పాట గాయాలే గుండె నిండా ఎత్తెను పోరాట జెండా అలుపన్నది ఎరుగకుండా కదిలెను నా నల్లగొండ కదిలెను నా సూర్యాపేట ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం తెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వల్ల పోతా రక్తం పడ్డ కూలి తల్లి కన్నీటి వల్ల పోతా రక్తం వరదై పారిన తెలంగాణ కడుపు కోత ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం ఊళ్ళకు ఊళ్ళను చుట్టి ఉరుకుతున్న దొరకబట్టి ఊళ్ళకు ఊళ్ళను ముంచి ఉరుకుతున్న దొరకబట్టి ఊళ్ళకు ఊళ్ళను చుట్టి దొరుకుతున్న ఉరకబట్టి ఊళ్ళకు ఊళ్ళను ముంచి ఉరుకుతున్న దొరకబట్టి దొరికినోళ్ళ అనగబట్టి చెట్లకు వేలాడగట్టి దొరికినోళ్ళ అనగబట్టి చెట్లకు వేలాడగట్టి అరే దొరికినోళ్ళ అనగబట్టి చెట్లకు వేలాడగట్టి దొరికినోళ్ళ అనగబట్టి చెట్లకు వేలాడగట్టి మండే ఎండల ఉంచి మలమూత్రాలను దాపి నీ ఎండల ఉంచి మలమూత్రాలను దాపి కావరమెక్కిన కొడుకులు కామంతో వెంటబడి కావరమెక్కిన కొడుకులు కామముతో వెంటబడి అరే కావరమెక్కిన కొడుకులు కామంతో వెంటబడి కావరమెక్కిన కొడుకులు కామముతో వెంటబడి ఈ తల్లులనక పిల్లలనక చెరబట్టి చెరుచుతుంటే ఎదురు తిరిగి పోరాడి వీరుల ఎదురు తిరిగి పోరాడి అమరులైన వీరుల కథ ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం విప్లవ పోరాటాలకు పేరుగాంచిన కోట బడిసెలందుకొని బరిలో ముందు నిలిచే సూర్యాపేట పరిసలందుకొని బరిలో ముందు నిలిసే సూర్యపేట బడిసెలందుకొని బరిలో ముందు నిలిసే సూర్యపేట సిరికొండ వలిగొండ అదిగో దేవరకొండ పెరల్లిన నందికొండ బాధలేదని మది నిండా ఏరెళ్ళిన నందికొండ బాధలేదని మది నిండా పెరల్లిన నందికొండ బాధలేదని మది నిండా బాధలేదని మది నిండా బాధలేదని మది నిండా బాధలేదని మది నిండా బాధలేదని మది నిండా. చాలా చక్కటి పాటలు పాడిరాక ధన్యవాదాలు మీకు. Thank you అన్న. మేము పిలవగానే మా ఛానల్కి వచ్చి ఇంత మంచి చక్కని పాటలు మాకు అందించినందుకు ధన్యవాదాలు అక్క మీకు. థ్యాంక్ యూ అన్న. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేము బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్లో.